ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీకు ఈ పాట తెలుసా? ఎంత అద్భుతమైన కృపా, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. అద్భుతమైన కృప నా వంటి పాపిని రక్షించినది. ఈ పాట రచయిత ఒకప్పుడు బానిసల వ్యాపారం చేసే అతి కిరాతకమైన వ్యక్తి. బానిసలతో పని చేయించేవారు, బానిసలను అమ్మేవారు, కొనుక్కునేవారు అతి కిరాతకంగా ఉంటారు. అలాంటి అతి కిరాతకమైన వ్యక్తే జాన్ న్యూటన్. ప్రియులరా, దేవునితో సహవాసము మనలను ఎంత అద్భుతమైన వ్యక్తులనుగా మారుస్తుందో నేటి వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, కొరింథీ పత్రిక ధ్యానములకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వచనాన్ని చదివి దేవుడు మనలను తనతో సహవాసం చేయటానికి పిలిచాడని గత ఎపిసోడ్లో మాట్లాడాను. ఆ ఎపిసోడ్ యొక్క చివరిలో దేవునితో సహవాసం యొక్క ప్రయోజనాలను వచ్చే వీడియోలో చెబుతానని నేను మీకు మాటిచ్చాను. ఆ మాటను బట్టి నేటి వీడియోలో దేవునితో సహవాసం వల్ల కలిగే ప్రయోజనాలను కొన్నిటిని చూద్దాం. మొదటిగా, దేవునితో సహవాసము మనలను అద్భుతమైన వ్యక్తులనుగా మారుస్తుంది. ప్రారంభంలో నేను చెప్పిన జాన్ న్యూటన్ ఇంగ్లాండ్లో జన్మించాడు. తల్లి దేవుని యందు భయభక్తులు కలిగిన క్రైస్తవ స్త్రీ. అయితే న్యూటన్కు 7 సంవత్సరాల వయసులోనే ఆమె చనిపోయినది. ఆ తరువాత జాన్ న్యూటన్ దేవుడికి దూరం అయిపోయాడు. పోర్టులో పనిచేయటం ప్రారంభించాడు. అక్కడే అతని జీవితం చెడిపోయింది. మద్యపానానికి, అసభ్య జీవితానికి, దుర్మార్గపు మాటలకు అలవాటైపోయాడు. ఆ తరువాత అతడు బానిసల వ్యాపారంలో చేరాడు. ఆఫ్రికా దేశము నుండి బానిసలను పట్టుకొని నౌకల్లో తీసుకొచ్చి అమెరికాలో అమ్మేసేవాడు. ఇది చాలా క్రూరమైన వ్యవస్థ. జాన్ న్యూటన్ ఆ క్రూరమైన వ్యవస్థలో ఒక క్రూరునిగా జీవించాడు. అయితే 1748వ సంవత్సరంలో అతడు ప్రయాణిస్తున్న నౌక భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. ఇక నౌక మునిగిపోతుందనిపించింది. అదే సమయంలో న్యూటన్ 7 సంవత్సరాల వయసులో వాళ్ళమ్మ చెప్పిన ప్రార్థన గుర్తుకొచ్చి దేవునికి ఇలాగూ ప్రార్థన చేశాడు. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ us. ప్రభువా, మాపై కరుణ చూపు. ఆ ప్రార్థన తరువాత తాను ప్రయాణిస్తున్న వాడ రక్షించబడింది. అతడు అప్పటి నుంచి క్రీస్తును నమ్ముకొని క్రీస్తుతో సహవాసం చేయటం ప్రారంభించాడు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు మనలను తనతో సహవాసం చేయటానికై పిలిచినట్లుగా మనము గ్రహిస్తున్నాం. కేవలము అద్భుతాలు చేయటానికి మాత్రమే దేవుడు మనలను పిలవలేదు. మన పాపాలని క్షమించి మనలను నిత్య జీవ వారసులుగా చేయటానికి మాత్రమే ఆయన మనలను పిలవలేదు. ఈ లోకంలో మనము జీవించినంత కాలము ఆయనతో సహవాసం చేయటానికి ఆయన మనలను ఎన్నుకొని పిలిచాడు. ఈరోజు యేసు ప్రభువారిని అంగీకరించిన మనమందరము కూడా ఆయనతో సహవాసానికై పిలువబడ్డాం. ఇప్పుడు మనం ఆయనతో సహవాసము చేయటం ద్వారా న్యూటన్లో కలిగిన మార్పు మనలోను కూడా కలుగుతుంది. కిరాతకమైన వ్యక్తి అమేజింగ్ గ్రేస్ అనే అద్భుతమైన పాటను రాశాడు. ఆ పాటను అతడు 1772వ సంవత్సరంలో రాశాడు. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్. అద్భుతమైన కృప నా వంటి పాపిని రక్షించినది. ప్రియులారా, దేవునితో సహవాసం వల్ల మనలో మార్పు కలుగుతుంది. కిరాతకమైన జాన్ న్యూటన్ను మార్చిన దేవునితో సహవాసం మనలను కూడా రూపాంతరపరుస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు ప్రభుతో సహవాసం చేస్తున్నావా? ప్రభు మందిరానికి క్రమముగా వెళ్తున్నారా? ప్రతిదినము మోకరించి ప్రార్థించి ప్రభుతో సహవాసం చేయండి. మీ జీవితాలు ప్రకాశిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. జాన్ న్యూటన్ అద్భుతంగా మార్పు చెందటానికి కారణము నీతో సహవాసం. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా మార్పు చెందాలని ఆశిస్తున్నప్పుడు నీతో సహవాసము చేసి వారు అద్భుతమైన వ్యక్తులుగా మార్పు చెందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.